సేరి అనే పట్టణంలో ఇద్దరు వ్యాపారులు ఉండేవారు. వారు పాత్రలు, కుండలు, ఇతర వస్తువులు అమ్మేవారు. పట్టణాన్ని పంచుకొని ఒకరు వారి ప్రాంతంలో అమ్మిన తర్వాత మరొకరు అక్కడ అమ్మవచ్చు అని నిర్ణయించుకుంటారు. ఒకరోజు వ్యాపారులలో ఒకరు ఊరిలో తిరుగుతుండగా పేద బాలిక అతనిని చూసి అమ్మమ్మని గాజులు కొనిపించమని అడుగుతుంది. ఆ వ్యాపారి వారిని చూసి నిరుపేదలు అని తెలుసుకొని వారికి కావలసిన గాజులు తన దగ్గర లేవని చెప్తాడు. ఆ బామ్మ ఆ వ్యాపారితో ఇలా అడుగుతుంది, మా దగ్గర పాడైపోయిన పళ్ళెం ఉంది, దానికి బదులుగా గాజులు ఇస్తారా అని అడుగుతుంది. అప్పుడు ఆ వ్యాపారి ఆ పళ్ళెం తీసుకుని పరిశీలించగా ఆ పళ్ళెం భాగం అంతా నలుపుగా ఉంటుంది. కానీ దానిని గీరి చూడగా నలుపు కింద బంగారం ఉన్నట్లు గుర్తిస్తాడు. దాని గురించి వారికి తెలియకుండా ఉండేలా నటిస్తాడు. బదులుగా ఆ పేదవారిని మోసం చేసి చాలా తక్కువ ధరకు ఆ పళ్ళెం తీసుకోవాలని అనుకొని వారితో ఇలా అంటాడు, ఈ పళ్ళెంకి ఒక చిల్లి గవ్వ కూడా రాదు అని చెప్పి వెళ్లిపోతాడు. అలా వెళ్లి తర్వాత రోజు వచ్చి ఆ పళ్ళెంని తీసుకుందామని అనుకుంటాడు. ఆ తరువాత ఇంకొక రోజు నిజాయితీ గల మరొక వ్యాపారి వారి ఇంటికి వస్తాడు. పాడైపోయిన పళ్ళెం రిపేరీ చేయించుకుందామని అనుకుని ఆ బామ్మ దానిని అతనికి చూపిస్తుంది. ఆ వ్యాపారి పళ్ళెంని బాగా పరిశీలించగా దాని భాగం బంగారుతో ఉందని గుర్తిస్తాడు. నిజాయితీపరుడైన వ్యాపారి వారికి నిజం చెప్పి బంగారు పళ్ళెం యొక్క విలువ గురించి చెప్తాడు. అప్పుడు ఆశ్చర్యపోయిన ఆ బామ్మ మరియు ఆమె మనవరాలు ఆ వ్యాపారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతారు. ఆ వ్యాపారి వారితో ఇలా అంటాడు, బామ్మ, దీనిని మీరు నాకు అమ్ముతారా? బదులుగా నా దగ్గర ఉన్న అన్ని వస్తువులు, గాజులు, ఇంకా కొంత డబ్బు మీకు ఇచ్చేస్తాను. కేవలం తిరిగి వెళ్ళడానికి సరిపడా 5 నాణ్యాలు మాత్రమే తీసుకుంటా అని ఆ బామ్మతో అంటాడు. హా, సరే బాబు, నీవు చూస్తే ఎంతో దయగలవాడివి, మంచివాడిలా ఉన్నావు, అలాగే తీసుకో అని చెప్తుంది. దానితో ఆ నిజాయితీ గల వ్యాపారి ఆ బంగారు పళ్ళెం తీసుకుని ఎంతో సంతోషంగా తన ఇంటికి తిరిగి వెళ్తాడు. ఇక మోసగాడి వ్యాపారి తర్వాత రోజు వారి ఇంటికి వచ్చి బంగారు పళ్ళెం గురించి తెలుసుకుంటాడు. తన లోభం వల్ల కలిగిన నష్టానికి చాలా బాధపడతాడు. ఈ కథ లోభం యొక్క దుష్ఫలితాలు మరియు నిజాయితీ యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. నిజాయితీగా ఉండడం మాత్రమే కాకుండా ఇతరులకు సహాయం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఈ కథ తెలియజేస్తుంది. నిజాయితీపరుడైన వ్యాపారికి లభించిన బహుమతి అతని మంచితనానికి నిదర్శనం. మనం ఎప్పుడూ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి, ఎవరిని మోసం చేయకండి, ఇతరులకు సహాయం చేయండి. ఈ కథ మనకు మంచి పాఠం నేర్పిస్తుంది. మంచితనం ఎల్లప్పుడూ గెలుస్తుంది అని తెలుసుకున్నాం. బుద్ధుడి జాతక కథలో బంగారు పళ్ళెం కథ లోభం మరియు నిజాయితీ గురించి బోధిస్తుంది. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వచ్చిన లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.